ఎన్ఫీల్డ్ GT650 ఇది బైక్ కాదు, ఇది ఒక మానిస్టర్. దీన్ని కొనాలని అందరికీ ఉంటుంది, కానీ దీనికి ఓనర్ అయ్యే అదృష్టం కొంతమందికే ఉంటుంది. దీని లుక్స్ చూడడానికి స్మార్ట్ గా కనిపించినా దీని పర్ఫార్మెన్స్ ఇంకా సౌండ్ అయితే వైలెంట్, చాలా వైలెంట్. అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ GT650 గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ GT650 లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఈచ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇన్ డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఖతర్నాక్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. రాయల్ ఎన్ఫీల్డ్ GT650 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ బైక్ లో మనకి 648cc 4 స్ట్రోక్ ఇన్లైన్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. ఈ ఇంజిన్ మనకి 34.9 కిలోవాట్స్ మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 52.3 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే యూజ్ చేశారు. డిజిటల్ స్పార్క్ ఇగ్నిషన్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ కలర్స్ అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ అనేది మనకి సింగిల్ వేరియంట్ 5 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్స్ చూసినట్లయితే ఈ బైక్ లో మనకి స్లిప్ స్టీమ్ బ్లూ కలర్ ఇచ్చారు, అపెక్స్ గ్రే ఇచ్చారు, రాకర్ రెడ్ ఇచ్చారు, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ ఇచ్చారు, మిస్టర్ క్లీన్ అయితే ఇచ్చారు. డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్రైస్ అయితే పెట్టారు. ఇవన్నీ కలర్స్ తో కంపేర్ చేస్తే మిస్టర్ క్లీన్ కలర్ అయితే ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. చూడండి, 3,83,000 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేవి మనకి చిన్న ఎక్స్షోరూమ్ ప్రైస్ డీటెయిల్స్. ఈ బైక్ ఈచ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను వీడియో లాస్ట్ అయితే చెప్తాను. సో నెక్స్ట్ ఈ బైక్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ పరంగా ఈ బైక్ అయితే చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది. చూడండి ఎంత స్టైల్ గా ఉందో. అందుకే ఈ బైక్ రోడ్ మీద వెళ్తుంటే ఎవరైనా చూసి షాక్ అవ్వాల్సిందే. దీని సౌండ్ అలా ఉంటుంది, దీని లుక్స్ అలా ఉంటాయి. లుక్స్ చూడండి ఒకసారి. ఫ్రంట్ ప్రొఫైల్ అయితే బైక్ అయితే చాలా అగ్రెసివ్ గా అనిపిస్తుంది, చాలా బల్కీగా కూడా కనిపిస్తుంది. ఈ బైక్ లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు. ఇండికేటర్స్ మాత్రం మనకి బల్బ్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ప్రొఫైల్ లో బైక్ అయితే చాలా రెట్రో ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ బైక్ లో మనకి సింగిల్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు కదా. ఈ బైక్ వేసుకొని రోడ్డు మీద వెళ్తుంటే దుమ్ము లేచిపోతుంది అంతే. సో ఈ బైక్ లో మనకి 2 సైలెన్సర్స్ అయితే వస్తాయి. రేర్ ప్రొఫైల్ నుంచి కూడా బైక్ అయితే చాలా స్టైలిష్ అయితే కనిపిస్తుంది. సో ఇదైతే ఈ బైక్ డిజైన్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ సస్పెన్షన్ గురించి చూద్దాం. ఈ బైక్ ఫ్రంట్ లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. రేర్ లో మనకి ట్విన్ గ్యాస్ చార్జర్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇస్తున్నారు. విత్ అడ్జస్టబుల్ ప్రీ లోడ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ చాసిస్ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి స్టీల్ ట్యూబులర్ డబుల్ క్రాండిల్ ఫ్రేమ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ డైమెన్షన్స్ చూసినట్లయితే ఈ బైక్ లెంగ్త్ వచ్చేసి 2119 mm అయితే ఇచ్చారు. విడ్త్ వచ్చేసి 780 mm ఇచ్చారు. హైట్ వచ్చేసి 1067 mm అయితే ఇచ్చారు. వీల్ బేస్ వచ్చేసి 1398 mm అయితే ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 174 mm అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ వెయిట్ విషయానికి వస్తే ఇది 214 kgs టోటల్ వెయిట్ అయితే ఉంటుంది. ఫిల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్లయితే 12.5 లీటర్స్ ఫిల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ బ్రేక్స్ చూసినట్లయితే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 100/90 18 సైజ్ టైర్ అయితే ఇస్తున్నారు. రేర్ లో వచ్చేసి 130/17 R18 టైర్ అయితే ఇస్తున్నారు. బ్రేక్స్ వచ్చేసి ఈ బైక్ ఫ్రంట్ లో 320 mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. రేర్ లో వచ్చేసి 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. ఈ బైక్ అయితే మనకి డ్యూయల్ ఛానల్ ABS తో అయితే వస్తుంది. మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఈ బైక్ లైట్స్ గురించి చూసినట్లయితే ఈ బైక్ హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే యూస్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్స్ వచ్చేసి 12 volts హాలోజన్ టైల్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి 12 volts టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ లో మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇస్తున్నారు. సో ఇవైతే ఈ బైక్ స్పెసిఫికేషన్స్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ లో ఉన్న హైలైట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఈ బైక్ లో మనకి క్యాస్ట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ని ఇస్తున్నారు. ప్రీమియం స్విచ్ క్యూబ్స్ కూడా ఇస్తున్నారు. అంటే స్విచెస్ కొంచెం ప్రీమియం గా ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ బైక్ లో మనకి USB పోర్ట్ కూడా ఇస్తున్నారు ఛార్జింగ్ కోసం. ట్రైడ్ అండ్ టెస్టెడ్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఈ బైక్ సస్పెన్షన్ అయితే పిగ్గీ బ్యాక్ గ్యాస్ చార్జర్ ట్విన్ షాక్స్ రేర్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీని వల్ల కంఫర్ట్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. సో ఇవైతే వీళ్ళు హైలైట్ చేసిన ఫీచర్స్. నెక్స్ట్ ఈ బైక్ ప్రైస్ విషయానికి వస్తే ఈ బైక్ బ్లూ కలర్ వచ్చేసి 3,75,245 రూపీస్ అవుతుంది. అపెక్స్ గ్రే వచ్చేసి 3,75,245 రూపీస్ అవుతుంది. రెడ్ వచ్చేసి 3,53,105 రూపీస్ అయితే ఉంది. మనకి రెడ్ లో అయితే స్పోక్ వీల్స్ అయితే ఇస్తున్నారు. గ్రీన్ లో కూడా మనకి స్పోక్ వీల్స్ అయితే ఇస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 3,53,105 రూపీస్ అయితే ఉంది. మిస్టర్ క్లీన్ అంటే క్రోమ్ బైక్ లో కూడా మనకి స్పోక్ వీల్స్ అయితే ఇస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 3,81,885 రూపీస్ అయితే ఉంది. ఇవైతే ఈ బైక్ చెన్నై ఎక్స్ షోరూమ్ ప్రైస్ డీటెయిల్స్. రాయల్ ఎన్ఫీల్డ్ GT650 గురించి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఈ బైక్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ పైన వేస్తున్నా చూడండి. ఈ బైక్ గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ బైక్ సంబంధించిన ఫుల్ వాకర్ అండ్ రివ్యూ కూడా నేను త్వరలోనే చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీరు ఒకవేళ ఆటోమొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దు అనుకుంటే నిఖిల్ ఆటోటెక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అందులో నేను ఆటోమొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.